డాక్టర్ మౌమిత, మీరు 26 అవర్స్ నుంచి కంటిన్యూగా వర్క్ చేస్తున్నారు. కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చుగా? అవును, నేను ఇప్పుడు పేషెంట్స్ కూడా ఎవరు లేరు. నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను. झूठा जगरैन बसेरा, साचा दर्द मेरा नैना, जो सांझ ख्वाब देखते थे नैना, बिछड़ के आज रो दिए हैं यूं नैना, जो मिलके रात जागते थे नैना, सहर में पलके बसम। ముచ్చుమల్లికి చెందిన వాసంతి, తెలంగాణలో వెటర్నరీ డాక్టర్ అయిన ప్రియాంకారెడ్డి, ఒక నిర్భయ, ఇప్పుడు కలకత్తాకు చెందిన మౌమిత దేవ్నాథ్. వీరిని ఇలా ఘోరంగా చంపిన వారిని అక్కడికక్కడే కాల్చి చంపాలి. సౌదీ అరేబియాలో రేప్ చేశారని రుజువైతే 4 రోజుల్లోగా ఉరి తీస్తారు. ఆఫ్ఘనిస్తాన్ లో పబ్లిక్ గా కాల్చి చంపుతారు. పక్క దేశాలైన ఇరాన్, చైనా, పాకిస్తాన్, నార్త్ కొరియాలోను రేప్ కు ఉరి శిక్షనే విధిస్తున్నారు. మరి మన దేశంలో ఏం జరుగుతుంది? ఇలాంటి నిందితులను శిక్షించడానికి రోజుల, నెలల, సంవత్సరాల? అసలు ఆ నిందితునికి శిక్ష పడిందా లేదా అని కూడా మనకు తెలియకుండా పోతుంది. అందుకే నిందితులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అందుకే ఇలా మౌమిత లాంటి వారి ఇంకెందరో ఇలాంటి నిందితులకు కఠినంగా శిక్షించాలి. చట్టాలు మారాలి. ఎలాంటి చట్టాలు రావాలంటే తప్పు చేయాలనే ఆలోచన రావాలన్నా వెన్నులో వణుకు పుట్టేలా ఆ చట్టాలు ఉండాలి. చేంజ్ ద రూల్స్, టేక్ ద యాక్షన్ ఇమ్మీడియట్లీ. చట్టాలను మార్చండి, నిందితులను వెంటనే శిక్షించండి. జై హింద్.